భవిష్యత్ ప్రణాళిక ఏమిటో ప్రకటన గ్రంథం అంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఎంతమందికి తెలుసు? మీ దేవుని యొక్క ఫ్యూచర్ ప్లాన్ గురించి ప్రకటన గ్రంథంలో భవిష్యత్ ప్రణాళిక. మూడోది, ఇందాక పాట పాడని చూసారా, యు గోట్ టు సీ ద పవర్ ఆఫ్ జీసస్. దేవుని శక్తి ఏంటో నువ్వు చూస్తావు. యేసయ్య నామంలో శక్తి ఉందా లేదా, అసలు యేసులో శక్తి ఏమిటో ప్రకటన గ్రంథం చదివితే. సో 3 పీస్, మొదటిది పర్సన్, 2 ప్లాన్, 3 పవర్. సో దేవుని గురించినటువంటి విషయాలు, రాబోయే విషయాల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. 2వ అధ్యాయము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం చదివితే 2nd చాప్టర్ 3rd చాప్టర్లో ముఖ్యంగా సంఘాలు, 7 సంఘాలకి రాస్తున్నటువంటి ఉత్తరాల గురించి, సంఘము ఏ రకంగా ఉండాలి, ఇవాళ సంఘం ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. బాధాకరమైన విషయం. ఇవాళ యు ఆర్ లిసనింగ్ బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్. దట్స్ ద రీజన్ యు ఆర్ నాట్ అ వైస్ పీపుల్. మేము జ్ఞానవంతులం కాదు. ఇవాళ ఎంతమంది జ్ఞానవంతులుగా ఉన్నారు, బుద్ధిమంతులుగా ఉన్నారు? ఎవరో బుద్ధిమంతులు? ఈ నా మాటలు విని దాని ప్రకారం చేస్తేనే. మీరందరూ వింటున్నారు కానీ దాని ప్రకారం చేయట్లా. మీలో గ్లడ్జెస్ ఉన్నాయి, మీలో హేట్రెడ్ ఉంది, అది మానుకోవాలి, ప్రేమించాలి అని అంటే ఎంతమంది విని దాని ప్రకారం నడుస్తున్నారు? దెన్ ఓన్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. మీరు ఎంతకాలం మీ గ్లడ్జెస్ ఉంచుకుంటారో, ఎంతకాలం మీ హెట్రెడ్ ఉంచుకుంటారో అంతకాలం మీరు ఆశీర్వదించబడలేదు. దాట్స్ ఆఫ్ డామ్ షో. నువ్వు మారలేందే దేవుడు నీకు జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడు. గుర్తుపెట్టుకో, నువ్వు మనస్సు మార్చుకున్న రోజు, మారు మనస్సు పొందిన రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దట్ ఈస్ హౌ యూ రెస్పెక్ట్ గాడ్. దేవుడిని నువ్వు ఆ విధంగా గౌరవించాలి. ఏ రకంగా గౌరవించాలా? ఆయన మాట విన్నావు, దాని ప్రకారం చెయ్యాలి. ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు, నాకు కడుపు నొప్పి ఉంది, చాలా భయంకరమైన నొప్పి వస్తుంది, మీరు నాకు మాత్రలు ఇవ్వండి, పేదం మీరు నాకు ఏదన్నా ఇంజెక్షన్ ఇవ్వండి అని అడిగితే, ఏం అక్కర్లేదయ్యా, ఇదిగో ఈ 3 మాత్రలు రాస్తా. ఒకటిది ఇది ఉదయం వేసుకో, 2 ఇది రాత్రి వేసుకో, ఇదిగో ఇది ఒక టానిక్, ఇది పడుకునే ముందు ఒక కప్పు తాగు, నీకు తగ్గిపోతే ఏం పర్వాలా, వెళ్ళరా అని చెప్పాడట. అలాగేనండి అని చెప్పి వెళ్ళాడు. మరలా 4 రోజుల్లో మళ్ళా వచ్చాడు. ఏం డాక్టర్ అయ్యా నువ్వు, ఏం చెప్పావో కానీ నా కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. అదేంటి తగ్గకపోవడం ఏంటి? నేను పరీక్ష చేశాను, స్టెథోస్కోప్ పెట్టి చూశాను, నీ కడుపు కొట్టి చూశాను, నీ గురించి నేను బాగా పరీక్షించే మందులు రాశాను, మరి నువ్వు మందులు కొనుక్కున్నావా అన్నాడట. కొనలేదు అన్నాడట. అయితే నువ్వు మందులు వేసుకోలేదు మాట? వేసుకోలేదు. మరి ఎలా తగ్గుతుంది? నా మాట విన్నావు కానీ దాని ప్రకారం నువ్వు చేయలేందే నీకు స్వస్థత రాదు. ఇవాళ చాలామందికి ఎందుకు దేవుడు స్వస్థత ఇవ్వట్లేదో తెలుసా? బికాస్ యూ లిసన్ గాడ్స్ వర్డ్ బట్ యూ డోంట్ డూ యాక్ట్ ఆన్ గాడ్స్ వర్డ్. యూ డోంట్ ప్రాక్టీస్, యూ డోంట్ అప్లై. అప్లికేషన్ లేనప్పుడు బైబిల్ అంతా అప్లికేషన్తో సంబంధమే. బైబిల్ అంతా ఏమిటనంటే అప్లై చేసుకోవడం. ఈ వాక్యం నాకు ఎలాగ అన్వయించుకోవాలి, బైబిల్ అంతా అలా అన్వయించుకోవాలి మనం. ఈ వాక్యం నేను ఎలా అన్వయించుకోవాలి. అందుకని వర్తమానంలో అన్వయం గురించి చెప్పకపోతే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పకపోతే, అప్లికేషన్ పార్ట్ లేకపోతే మెసేజే వేస్ట్. అందుకని మేము పాస్టర్లకి బోధన విధానం చెప్పినప్పుడు తప్పక బోధన విధానంలో కొన్ని పద్ధతులు చెప్తాం. ఎలా బోధించాలా, ఆర్ట్ ఆఫ్ ప్రీచింగ్, దాన్ని ఒక సబ్జెక్ట్ పెడతాం. ఆ సబ్జెక్ట్ పేరు హోమోలిటిక్స్. ఇవాళ చాలామంది బైబిల్ చదవక ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అందుకే వాక్యం చెప్పడం రాదు, అందుకే వాక్యం బోరింగ్ ఉంటుంది కొంతమందికి, అందుకే వాక్యం వినసొంపుగా ఉండదు, వాక్యం అర్థం అవ్వదు, ఎందుకంటే చెప్పే ఆయనకే అర్థం అవ్వదు. హోమోలిటిక్ సబ్జెక్ట్లో అబ్జర్వేషన్ అని చెప్తాం. ఫస్ట్ అబ్జర్వ్ చేయి, ఏముందో ముందు ప్రార్థన చేసుకొని నువ్వు చెప్పే అంశం గురించి అబ్జర్వేషన్ చేయి. ప్రాముఖ్యంగా 3 ముక్కల్లో నువ్వు చెప్పడం విధానం నేర్పించేస్తాం. అబ్జర్వేషన్ తర్వాత ఇంటర్ప్రిటేషన్ చెప్తాం. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం, ఏమి గమనించావో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్లోనే అది. అబ్జర్వేషన్ అంటే అర్థం ఏదో చూసేయడం కాదు. అక్కడ అర్థం తప్పిపోయిన కుమారుడు గురించి నువ్వు చెబుతున్నావు,
తప్పిపోయిన కుమారుడు గురించి చాలామంది చెప్పారు, కానీ తప్పిపోయిన కుమారుడు గురించి నేను చెప్పిన విధానంలో ఎవరో చెప్పడం చాలా తక్కువ. ఎందుకనంటే నేను పెద్ద కుమారుడిని కూడా ఫోకస్ చేస్తాను. నేను అక్కడ 3 భాగాలు తీసుకొని, ఒకటి తండ్రి అయినటువంటి ఆ తండ్రి గురించి, తండ్రి అయిన దేవుని ప్రేమ, తండ్రి గురించి ఒక భాగం, 2 పెద్ద కుమారుడి గురించి మరొక భాగం, 3 తప్పిపోయిన కుమారుడి గురించి.